రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ కి జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జూలై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో జరిగిన అవకతవకలు కానీ అదేవిధంగా అవినీతికి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ గత 10 సంవత్సరాల పాటు విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో ప్రధానంగా భద్రాద్రితో పాటు యాదాద్రి అదేవిధంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఒప్పందాల పైన ప్రధానంగా విచారణ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశం పైనే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కి సంబంధించినటువంటి అంశంలో దీంట్లో ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశంలో మీ పాత్ర ఏంటనే దానిపైన ప్రధానంగా కమిషన్ వివరణ కోరడం జరిగింది. దానిలో భాగంగా జూలై 30 వరకు కూడా సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కూడా మరొకవైపు కేసీఆర్ చెప్పారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చేటటువంటి సమాధానానికి సంబంధించి సంతృప్తిగా లేకపోతే మాత్రం ప్రత్యక్ష విచారణకి పిలిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 60,000 కోట్లకు పైగా 60 నుంచి 70,000 కోట్లకు పైగా దాదాపు అవినీతి జరిగింది అనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కమిషన్ ఏం చేస్తుంది అన్నది మాత్రం చూడాలి. విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో మాజీ సీఎంతో పాటు మరికొంతమందిని కూడా విచారించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే నోటీసులు ఇచ్చారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మాజీ సీఎం ఈ నెల 30 తేదీ వరకు కూడా సమయం ఇవ్వాలనేటటువంటి అంశాన్ని కూడా తెలియజేసినట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. నాగేంద్ర.